కంటిన్యూషన్ అండి. అయితే తలసరి ఆదాయం గూడా మనం చూసుకోవాలి. కాబట్టి తలసరి ఆదాయం మనకు తెలుసు. ఓకేనా? జనాభా ఎంతమందున్నారు? తలా ఎంతమందొస్తుంది? అలాగే జాతీయ ఆదాయం. ఈ రెండిట్ల మధ్య రేషియోనే మనకి తలా తలసరి ఆదాయం వస్తుందనమాట. అంటే ఒక్కొక్క మనిషి ఎంత సంపాదిస్తున్నారనేది కూడా మనకి వస్తుందనమాట. ఇది గూడా ప్రామాణికం కాదు. ఇలా అన్నిటిని కలిపి తీసుకోవాలనమాట. ఇందులో ప్రామాణికాలుంటాయి. కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి సూచికలు. వాటిని మనం వెళ్దాం తర్వాత. ఒక్కొక్కరు ఎంత వినియోగిస్తున్నారు అది ఇదంతా ఏంటంటే ఆర్థికవేత్తల యొక్క భావనలనమాట. ఒకటి కవర్ చేస్తే ఒకటి కవర్ అవ్వదు. కాబట్టి ఇది గూడా తీసుకోండి అని చెప్తుంటారు. అలాగే ఆర్థిక సంక్షేమ చూచి వచ్చింది. ఇందులో ఏం చేశారంటే గృహిణుల యొక్క సేవలు యాడ్ చేయడం. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో పని చేస్తుంటారు హోమ్ మేకర్స్. వీళ్ళ సేవలైతే మనం యాడ్ చేయం. కాబట్టి ఇవి గూడా యాడ్ చేయాలి. అటువంటివన్నీ మనం కాలిక్యులేషన్ చేయాలని చెప్తారనమాట. అయితే ఇవన్నీ కాకుండా మొట్టమొదటిసారిగా మనకి 1979లో డేవిస్ మోరిస్ అనేటటువంటి వ్యక్తి మనకి ఈ యొక్క ఇండెక్స్ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్, ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఈ యొక్క ఇండెక్స్‌నైతే మనకు అందుబాటులోకి తెచ్చాడు. ఈ యొక్క ఇండెక్స్ ఒక మూడిట్లనైతే తీసుకున్నాడు. అంతగా ప్రాచుర్యం అయితే పొందలేదు. కానీ ఒకటి ఆయుర్దాయం, ఎంత బతుకుతున్నాం లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, అలాగే అక్షరాస్యత లిటరసీ, అలాగే శిశు మరణాలు. ఈ మూడిటిని బై చేశాడనమాట. అది ఈయన తీసుకున్నాడు. అయితే ఈ యొక్క ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఎక్స్ ఈ యొక్క ఫిజికల్ క్వాలిటీ ఇండెక్స్‌లో మనకి లైఫ్ ఇండెక్స్‌లో 0 నుంచి ఒక 100 పాయింట్లయితే ఇచ్చారు. దీని ఆధారంగానే మనకి హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అనేటటువంటిది వచ్చిందనమాట. ఎప్పుడు 1990లో మనకి మహబూబ్ మహ మహబూబ్ మహబూబ్ ఉల్ హక్ ఈయన గూడా సహాయ సహకార్యాలు అందించారు. అలాగే ఆర్థిక శాస్త్రవేత్త మనకి అమర్త్య సేన్ ఈయన గూడా సలహాలు అందించాడనమాట. ముఖ్యంగా మహబూబుల్ హక్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఇలా మనకి ఈ సూచి అంతగా అవసరం లేదు మనకి. తర్వాత మనకి యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు గూడా ఒక మానవ అభివృద్ధి కేంద్రంగా మనకి నూతన డెవలప్‌మెంట్స్ అయితే చేశారు. అందులో ఒక 16 అంశాలు తీసుకొని రూపొందించారు. అయినా ఇది గూడా ఆదరణ పొందలేదు. ఇలా చాలామంది చాలా జేశారు. మెయిన్‌వి మనం చూస్తే సరిపోతుంది. మెయిన్‌వేంటి అంటే హెచ్‌డిఐ, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, అలాగే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, అలాగే జెండర్ ఇండెక్స్, అలాగే జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇటువంటివన్నీ చూద్దాం తరువాత. అయితే ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇవి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ సూచికలైతే రిలీజ్ చేశారు. ఇవన్నీ గూడా. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, అలాగే జెండర్‌కి సంబంధించి, అలాగే జెండర్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, అలాగే జెండర్ ఈక్వాలిటీ దీనికి సంబంధించి, అలాగే హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఫేజ్ 1, ఫేజ్ 2. మొట్టమొదటిది మనకి చూసుకుంటే ఈ యొక్క హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అనమాట. వాళ్ళు మనకి ఇది 1965లో అయితే ఇది మనకు ఏర్పాటయింది. అలాగే న్యూయార్క్ కేంద్రంగా అమెరికాలో ఉంది. అది పనిచేస్తుందనమాట. అయితే ఆ సమయానికి ఇది ప్రతిసారి మనకిస్తుంది. ఈ హ్యూమన్ డెవలప్‌మెంట్‌లో మనకి ఏమేమి అంశాలు తీసుకుంటారనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఏమేమి తీసుకుంటారు మనకి? పుట్టినప్పుడు ఆయుర్దాయం. ఇది ఎన్నోది మనకి? సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో మూడోది. అలాగే స్కూలింగ్ ఎంత ఆళ్ళ యొక్క ఎంతసేపు చదువుతున్నారు? 5వ క్లాస్ వరకు చదువుతున్నారా? 10థా? ఇంకా పైన చదువులు కూడా చదువుతున్నారా? ఆ యొక్క స్కూలింగ్. అలాగే
స్థూల జాతీయ ఆదాయం. ఇలా మనకి ఈ మూడిటిని మిళితం చేసి వీళ్ళు ఇస్తున్నారనమాట. ఈ యొక్క ఇండెక్స్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 2023, 24 సంబంధించి ఇది మనకనవసరం. ఇప్పుడు మనకు ప్రెజెంట్ రీసెంట్ అప్డేట్ ఏంటి? ఇది 23, 24కి సంబంధించి మనకి రీసెంట్ అప్డేట్ కావాలి. ఓకేనా? రీసెంట్ అప్డేట్. మనకి రీసెంట్ అప్డేట్ చూసుకుంటే ప్రస్తుతం ఈ యొక్క హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ తాజాగా మనకు తెలుసు హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అనేటటువంటిది మానవుడి యొక్క అభివృద్ధి స్థాయిని కొలిచేటటువంటిది ఒక సూచిక అని చెప్పొచ్చు. దీన్ని మనం ఎవరు డెవలప్‌మెంట్ చేశారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు చేశారని చెప్పుకున్నాము. అలాగే ఇది 1965లో స్థాపించారని అమెరికా కేంద్రంగా ఇది పనిచేస్తుందని చెప్పుకున్నాం. అయితే ఎవరు విడుదల చేస్తున్నారు? మనకి ఏ సంస్థ? యూఎన్‌డీపీ సంస్థ. ఏం పేరు మీద రిలీజ్ చేస్తున్నారు? హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్. ప్రస్తుతం చూద్దాం కరెంట్ అప్డేట్. 3 ప్రధాన సూచికలు వీటిని ఆధారంగా హెల్త్ గురించి ఆరోగ్యం, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్ బర్త్, ఎడ్యుకేషన్ అంటే ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు, అలాగే ఎంతసేపు ఆపేస్తున్నారు. అది కూడా ఇంపార్టెంటే. మనకి డిగ్రీ వరకు చదువుకుంటే కాలిక్యులేషన్ ఒకలా ఉంటది. 10థ్‌తో ఆపిస్తే ఒకలా ఉంటది. తగ్గిపోతుంది స్కోరు. అలాగే జీవన ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాళ్ళ యొక్క అంటే జీవన ప్రమాణం అంటే దేన్ని సూచిస్తుంది? వీళ్ళు సమాజంలో గ్రాస్ నేషనల్ ఇన్‌కమ్ అంటే పెర్ క్యాపిటాని ఇక్కడ తీసుకున్నారనమాట. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మన యొక్క కొనుగోలు శక్తిని ఇక్కడ కాలిక్యులేషన్ చేస్తున్నారనమాట. ఈ మూడిటి ఆధారంగా మనం హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ కాలిక్యులేషన్ చేయొచ్చు. అయితే ప్రెజెంట్ ర్యాంక్ ఏంటి? ఇక్కడ మనకు ర్యాంకులు చూసుకుంటే ఇది కూడా 0-1 స్కేల్ ఉంటుంది మనకి. 0.08 కన్నా ఎక్కువొస్తే వెరీ హై. అలాగే 0.7 మనకి 0.8 అప్రాక్సిమేట్‌గా వస్తే హ్యూమన్ డెవలప్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే 0.5-0.7 ఉంటే మీడియం అని చెప్పుకోవచ్చు. ఇంతకన్నా తక్కువ ఉంటే లో అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఆర్డర్. 2025 రిపోర్ట్ తాజాది చూద్దాం. మన యొక్క పరిస్థితి ఏంటి? 130 ర్యాంక్ మనకొచ్చింది. మొత్తం 193 దేశాల్లో మనకి 130 ర్యాంక్ అయితే వచ్చింది. పాల్గొన్న దేశాలు హెచ్‌డిఐ విలువ మనకి 0.685 వచ్చింది. 0.685 అంటే ఎక్కడున్నాం మనం? 0.685 అంటే మీడియం హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ కేటగిరీలో మనం ఉన్నామనమాట. స్థానం గుర్తుంచుకోండి 130 ర్యాంకు. అగ్రలో ఎవరున్నారు? అగ్రస్థాన దేశాలంటే ఐస్లాండ్ అంటాము. అలాగే నార్వే, అలాగే స్విట్జర్లాండ్. ఈ 3 మనకి టాప్‌లో ఉన్నాయన్నమాట. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇంతకుముందు వరకి ఒక్కొక్కరు సైమన్ కుజినెట్స్ అయితేనేమి వీళ్ళందరూ ఏం చేశారు? ఓన్లీ మనకి జీడీపీతో మాత్రమే కాలిక్యులేషన్ చేసుకునేవారనమాట. జీఎన్‌పీఆర్, జీడీపీ ఇదే తీసుకునేవారు. ఆటితో కాకుండా ఒక్క దేశాల అభివృద్ధే కాకుండా మనకిక్కడ సంక్షేమం కూడా చూస్తున్నారనమాట. మానవుడి యొక్క సంక్షేమం కూడా ఇందులో చూస్తున్నారు. అందుకు ఇది ప్రాముఖ్యత కొంచెం ఉందనమాట. అలాగే అన్నిటిలోనూ ప్రభావం ఉంది ఇక్కడ మనకి. ఆరోగ్యంలో ఉంది, విద్యలో ఉంది, ఆదాయము రంగాల్లో అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వ విధానాలను కూడా అర్థం చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఇంటర్నేషనల్‌తో మనకి లింకప్ అయి ఉంటుంది. ఆ యొక్క ప్రమాణాల్లో మనం మీట్ అవ్వాలి అనేటటువంటి ఇది మనకు తెలుపుతుందనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రాముఖ్యతగా చూసుకోవచ్చు. ఎవరు రిలీజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వారు. ఎన్ని సూచికలు అందులో ఉంటాయి? ప్రధానంగా 3 ఉంటాయి. అలాగే హెచ్‌డిఐలో మనకు ఆరోగ్యాన్ని ఏ సూచికతో కొలుస్తాము? లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అట్ బర్త్. ఎవరు? ఎంత మన ర్యాంకు? ప్రస్తుతం 2025లో హెచ్‌డిఐలో 130. ఏ వర్గంలో ఉన్నాము? మీడియం డెవలప్‌మెంట్
హ్యూమన్ డెవలప్‌మెంట్‌లో ఉన్నాము. అది మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇంకేమైనా సూచికలున్నాయి అంటే ఉన్నాయి. తర్వాత సూచికలు మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. అంటే ఇప్పటి వరకు మనం కొన్ని రంగాలనే తీసుకున్నాము. అన్నిటిని ఇంకా తీసుకోలేదు కాబట్టి ఈ హెచ్‌డిఐ గూడా సరైనటువంటి ఆర్థిక వృద్ధిని మనకి చూపించట్లేదనమాట. ఆర్థిక అభివృద్ధి, వృద్ధి ఈ రెండిటిని కలిపి చూపించాలంటే మరికొన్ని సూచికలను యాడ్ చేయాలి. మరికొన్ని రంగాలని, ఉపరంగాలని యాడ్ చేసి మనకి ఇవ్వాలనేసి అప్‌డేటెడ్ వెర్షన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌ని తీసుకొచ్చాం. అయితే ప్రస్తుతం కరెంట్ చూసుకుంటే 2025కి సంబంధించి దీనికి ర్యాంక్స్ ఏమి ఉండవు. ఇదేంటంటే ఏ రంగంలో వెనకబడుతూనే ఉన్నామో చెప్తుంది. అలాగే ఎక్కడ ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలో చెప్తుంది. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇది 2025. అయితే థీమ్ ఏంటి? ఓవర్‌లాపింగ్ హార్డ్‌షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ ఇది ఇంపార్టెంట్. అలాగే ఎవరెవరు విడుదల చేస్తామని చెప్పుకున్నాము? యునైటెడ్ నేషన్స్ వారు, అలాగే ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ఇదొక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ వారు టై అప్ అయ్యారు. ఎవరితోని మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళతో. ఏంటిది? ఒక 109 దేశాలనైతే డేటాను విశ్లేషిస్తుంది. వాటికి అనుగుణంగా మొత్తం ఎంత ఒక 6 బిలియన్ పీపుల్స్‌నైతే ఇది కవర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక రిపోర్ట్ ఇస్తుందనమాట. ఒక అవుట్‌లుక్ రిపోర్ట్ ఇస్తుందిది. అవుట్‌లుక్ రిపోర్ట్ ఇస్తుంది. అందులో చూసుకుంటే యాక్ అక్యూట్ మల్టీ డైమెన్షనల్ అంటే తీవ్ర బహుముఖ పేదరికంలో అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందైతే జీవిస్తున్నారని చెప్తున్నారు. అలాగే అందులోను ఎక్కువగా పిల్లలే. అందులోన మనకి ఆఫ్రికా ఖండం వాళ్ళైతే ఎక్కువగా జీవిస్తున్నారు. దాదాపు 56 దేశాలకు పైగా అని మనకిక్కడ రిపోర్ట్ చెప్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పేదరికం ఎక్కువ ఎక్కడ కనిపిస్తుందని వీళ్ళు అబ్జర్వ్ చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో అని, అలాగే తక్కువ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఎక్కడ అంటే ఈళ్ళ దగ్గరే కేంద్రీకృతమై అయ్యుందని కూడా మనకి చెప్తుందనమాట ఈ రిపోర్ట్. అయితే ఈ నివేదిక మనకి దేనికి సంబంధించిందంటే బహుముఖ పేదరికాన్ని మనకి విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాతావరణ ప్రమాదాలతో కూడా చెప్పుకున్నాం కదా! క్లైమేట్ హజార్డ్స్‌తో కూడా అనుసంధానించి ఇది విశ్లేషిస్తుందనమాట. కాబట్టి ఇది కొంచెం పర్వాలేదు. హెచ్‌డీఐతో పోల్చుకుంటే మరి కొంచెం పర్వాలేదు. అయితే ఇందులో ఏ ఏ ప్రధానంగా మనకి పరిగణిస్తారంటే ఉష్ణోగ్రతల గురించి, అలాగే కరువులు, వరదలు, వాయు కాలుష్యం అంటే ఒక దేశం యొక్క పర్యావరణ దృష్టిలో కోణంలో గూడా చూసి ఈ యొక్క సూచిక అనేటటువంటిది రిపోర్ట్ ఇస్తుందనమాట. ఎలా రిపోర్ట్ ఇస్తుంది. ఎంతమంది ఎక్కడున్నారు? ఎంతమంది జనాభా ఏమయ్యారని ఇస్తుంది. ఇది మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. భారతదేశం గురించి చూసుకుంటే గత 20 సంవత్సరాల్లో మనం పేదరికాన్నయితే తగ్గించామని చెప్తుంది రిపోర్టు. అయినప్పటికీ ఇవున్నాయి. వరదలు, వాయు కాలుష్యం అటువంటివైతే ఎక్కువగా సవాళ్ళైతే మనకి విసురుతున్నాయని చెప్పొచ్చు. మరి మనకిక్కడ చూసుకుంటే నివేదిక చూసుకుంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎవరెవరు కలిపి అంటే వీళ్ళిద్దరూ కలిపి థీమ్ ఏంటి? ఓవర్‌లాప్ హార్డ్‌షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ ఎన్ని దేశాలకి 109 దేశాలు పాల్గొన్నాయి. ఎంతమంది పేదలున్నారంటే 1.1 బిలియన్ మంది అని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి క్వెషన్ ఫ్రేమింగ్స్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఎవరు? ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కలిసి ఈ యొక్క గ్లోబల్ ఎంపీఐని మనకి విడుదల చేస్తున్నారు. థీమ్ తెలుసు. అలాగే ఎన్ని దేశాలు తెలుసు. ఎంతమంది పేదరికంలో ఉన్నారో తెలుసు. ఇలా రెండో ఇండెక్స్ అది. మరి మూడో ఇండెక్స్ ఏంటి? జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్. ఇదేంటి? లింగ అసమానతల్ని ఇది చూపిస్తుందనమాట. ఇది కొంచెం పర్వాలేదు. అయితే
ఇంతకు ముందు ఉన్న వాటిలన్నిటిని కలుపుకుంటూ ప్లస్ అడిషనల్ అనమాట. ఇంకా కొత్త కొత్తగా ఏమేమి యాడ్ చేయాలి, అప్‌డేటెడ్‌ని మనకిక్కడ ఇస్తున్నారనమాట ఇండెక్స్ రూపంలో. ఇద్దరూ సమానమే. అటువంటిదనమాట ఇది. ఎంత అసమానంగా ఉన్నామో చూపిస్తుందిది. ఎవరు సేమ్ వాళ్ళే యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళే. ఇందులో ఏంటేంటి ప్రధానంగా తీసుకుంటాము? ప్రసవన మనకి ఆరోగ్యం, రీప్రొడక్టివ్ హెల్త్, మెటర్నలీ మోర్టాలిటీ రేట్ తీసుకుంటాము. అడోలసెంట్ బర్త్ రేట్ తీసుకుంటాము. అంటే ఒక మహిళ ఎంతమందికి జననం ఇస్తున్నది కన్సిడర్ చేస్తాము. అలాగే కౌమారకు సంబంధించి కూడా బర్త్ రేట్స్ చూస్తాము. అలాగే సాధికారత ఎంత సాధించింది మహిళ అది కూడా చూస్తాం. అంటే ఏంటి ఉదాహరణకి అన్ని రంగాల్లో కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తున్నామా లేదా అనేటటువంటిది చూస్తారు. పార్లమెంట్‌లో అవ్వచ్చు, కనీసం సెకండరీ విద్యను పూర్తి చేసినటువంటి మహిళలు, పురుషుల శాతం ఎంత ఉందని చూస్తామనమాట ఇక్కడ. అలాగే శ్రామిక మార్కెట్ అంటే మహిళలు, పురుషులు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత వీళ్ళు కూడా భాగస్వామ్యం అవుతున్నారని కూడా చూస్తాం. ప్రస్తుతానికైతే మనకి 45% అయితే ఎక్స్‌పెక్టెన్సీ ఉందిక్కడ. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటటువంటిది ఇది పెంచగలగాలి. అలాగే స్కోర్ చూసుకుంటే 0 ఉందనుకోండి, పూర్తి లింగ సమానత్వం. అంటే లింగం అనేటటువంటివి కరెక్ట్‌గా ఉందనమాట. అంటే ఎటువంటి అసమానతలు లేవు. 1 ఉంటే అత్యధిక లింగ అసమానత్వం ఉంది. అంటే ఆ దేశం ఏమి చేయట్లేదనమాట. సమానత్వం గురించి పాటు పడట్లేదు అని అర్థం. తక్కువుంటే దాని అర్థం ఏంటి? మనకి మెరుగైన స్థితిలో ఉన్నట్టనమాట. అంటే జెండర్ ఇనీక్వాలిటీలు తక్కువున్నాయి. అసమానతలు తగ్గిస్తున్నామని అర్థం. మన భారతదేశం స్కోర్ చూసుకుంటే 2025లో పరిస్థితి ఏంటి? 102 వచ్చింది. 0.403 అంటే గత నివేదికతో పోలిస్తే పర్వాలేదు గానీ, ఏదైనా తక్కువలోనే మనం ఉన్నాం. 102 ర్యాంక్ అంటే 0.4 స్కోర్ అంటే చాలా అంటే మరీ 1కి లేము. అసమానతలు మరీ ఎక్కువ లేవు. అలాగని 0 గూడా అసమానతలు లేవు. మధ్యలో కొంచెం ఉన్నామనమాట. పర్వాలేదు చూడాలి మరి. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అవుతామా లేదా అనేది. ఇది ముఖ్యంగా ఇది మహిళల గురించి ఉపయోగపడుతుంది. జెండర్ ఈక్వాలిటీ మనకు తెలుసు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ఐదోది మనకిది. లింగ అసమానతని ఇది మనకి అంచనా వేస్తుంది. జెండర్ ఇనీక్వాలిటీ ఇండెక్స్ అనేటటువంటిది. మరి ఈ మూడిటికి తేడా ఏంటి? తేడా ఏం లేదు. అంతా ఒకళ్ళే రిలీజ్ చేస్తారు. కాకపోతే తీసుకునేటటువంటి సూచికలు వేరనమాట. ఒక్కొక్కటి యాడ్ అవుతుంటాయి. ఓన్లీ మానవ అభివృద్ధి చూసుకుంటే మనకి విద్య, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, విద్య అలాగే ఇందులో ఇంకొకటేముంది మనకి పీపీపీ పవర్ పర్చేజింగ్ ప్యారిటీ అది గూడా చూసుకుంటాం. అలాగే దీనికి జీడీఐ ఇక్కడేంటి మహిళలు, పురుషుల గురించి తేడాలు అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ లింగ అసమానతని ముఖ్యంగా హైలైట్ చేస్తాం. ఇవి మనకి ముఖ్యమనమాట. ఇక్కడేంటి కొలమానాలేంటి రీప్రొడక్టివ్ హెల్త్ ఇందులో మళ్ళీ 2 ఉంటాయి. అడోలసెంట్ వాళ్ళ యొక్క రేట్ ఎంతుంది? చదువుకునే రేట్. అలాగే పుట్టేటటువంటి రేటు. అలాగే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఇవి ఇందులో 2 చూస్తాం. అలాగే సాధికారత ఎంతుంది? వాళ్ళ యొక్క శ్రామిక భాగస్వామ్యం ఎంతుంది? స్త్రీలది అది కూడా చూస్తాం. ర్యాంక్ ఎంత? 102 అని గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. 130 ఎందులోచ్చింది మనకి? హెచ్‌డీఐలో వచ్చింది. 102 ఎందులోచ్చింది? లింగ అసమానతల్లో వచ్చింది. జెండర్ ఇనీక్వాలిటీలో చూసుకోవాలి. ఇంపార్టెంట్ హెచ్‌డీఆర్. జెండర్ ఇనీక్వాలిటీ ఇండెక్స్‌లో మనకి 102 వచ్చింది. ఈ ఇండెక్స్‌లు గుర్తుంచుకోండి. కరెంట్ అప్‌డేట్‌తో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఓకేనా? ఎవరు రిలీజ్ చేస్తారు? యూఎన్‌డీపీ. ఎన్ని కొలమానాలు తీసుకుంటుంది? 3. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అది కూడా లేబర్ మార్కెట్‌లో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ భాగస్వామ్యం అంతా కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. ఓకేనా? 2025లో ర్యాంక్ ఎంతమంది? 102 అని గుర్తుంచుకోండి. అంటే ఇది తక్కువ లింగ అసమానత అయితే పర్వాలేదు.
మెరుగైన లింగ అసమానత అయితే అంతగా కాదు గానీ, మీడియంలో ఉన్నామనమాట. ఇలా మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ, ఈ యొక్క ఇండెక్సెస్ ఇలా మనం ఆర్థిక వృద్ధి, అలాగే ఆర్థిక ఆర్థిక వృద్ధి, అలాగే ఆర్థిక అభివృద్ధి. ఈ రెండిట్ల మధ్య తేడాల్ని ఇలా కూలంకషంగా సూచికల రూపంలో చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈ యొక్క రెండిటిని సాధించాలి అంటే ఏం చేయాలి? కొన్ని సిద్ధాంతాలు మనకిక్కడ ప్రవేశపెట్టారు. ఈ రెండిటిని సాధించాలంటే మనం కొన్ని సిద్ధాంతాలున్నాయి. అవే మనకి బిగ్ పుష్ సిద్ధాంతము, అలాగే గోల్డెన్ ఏజ్ సిద్ధాంతము, ఇలా కొందరు శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారనమాట. అవి ఒక్కసారి మనం చూసుకుంటే సరిపోతుందనమాట. అంతకు మించి మనకిక్కడ ఎక్కువేం అడగడు. ఇక్కడి నుంచి 1-2 బిట్లు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి ఎక్కువేం మనకు ఉండదు. ఓకేనా? ముఖ్యంగా అవి చూడాలి. ఈ యొక్క సిద్ధాంతాలు చూసుకుంటే మనకి సరిపోతుందనమాట. అయితే ఆ యొక్క సిద్ధాంతాలనేటటువంటివి మనకి ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా మెయిన్ సిద్ధాంతాలేంటి అనేది చూడాలి. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం వన్ బై వన్. వన్ బై వన్ చూసుకుంటే ఇది మనకిక్కడ ఇంపార్టెంట్. ఈ యొక్క వృద్ధి సిద్ధాంతాలు. ఒక్కొక్కరు శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టినవి ఇవి. మ్యాచింగ్ అడగడానికి అవకాశం ఉంటుందనమాట. జస్ట్ వన్ లైన్‌లో చదువుకుంటే సరిపోతుంది. ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉండదు. స్టాటిక్ తగ్గించుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? ఎగ్జామ్‌లో ఇవేమీ అడగరు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ లింకప్ చేస్తూ అడుగుతాడనమాట. భారతదేశం యొక్క నేషనల్ ఇన్‌కమ్‌ని లింకప్ చేస్తూ అడుగుతాడు. అదొక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అట్‌లీస్ట్ ఈ పదాలు మనం వింటే ఎగ్జామినేషన్‌లో ఏమైనా అడిగితే అవకాశం ఉంటుంది. అందుకు ఇవి చెప్పుకోవాల్సొస్తుందనమాట. ఇక్కడ చూడండి విభిన్నమైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వన్ బై వన్ చూద్దాం. బిగ్ పుష్ సిద్ధాంతము, సంతులిత వృద్ధి సిద్ధాంతము, అసంతులిత వృద్ధి సిద్ధాంతము, 4 సెక్టార్ మోడల్, వేతన వస్తు వ్యూహం, అలాగే వ్యూహం ఇటువంటివి ఒక 10 అయితే మనకు పెట్టారు. వీళ్ళ యొక్క మోటో ఏంటో చూడాలనమాట. బిగ్ పుష్ సిద్ధాంతం. ఇదంటే అర్థం ఏంటంటే, బిగ్ పుష్ పేరులోనే ఉందనమాట. ఒక ఆర్థిక ఒక జాతి లేదా ఒక దేశం అనేటటువంటిది మనకు అభివృద్ధి చెందాలంటే, మనకి అది ముందుగానే అందులో ఉండేటటువంటి పెట్టుబడులనేటటువంటివి ఎవరైతే పెట్టుబడులు పెడతారో, ఒక వ్యవస్థలోనికి, ఆర్థిక వ్యవస్థలోనికి ఒకేసారిగా పెట్టుబడులు పెట్టాలనమాట. ఏదో ఒకటో, రెండో అలాగా మెల్లమెల్లగా ఒక రంగం తర్వాత, ఒక రంగం తర్వాత, ఒక రంగం అలా పెట్టుకుంటూ వెళ్తామంటే అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ వెనకబాటుతనంలో ఉన్నారు. కాబట్టి ఒకేసారి అన్ని రంగాల్ని మనం పుష్ చేయాలనమాట. అది విభిన్నమైనటువంటి అన్ని రంగాలను గూడా ఒకేసారి పుష్ చేయాలి. ఎక్కువ మోతాదులో పెట్టుబడులు మనము వెల్లువై రావాలనమాట. అలా అయితేనే దేశం అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది అని యొక్క బిగ్ పుష్ సిద్ధాంతం అనమాట. సంతులిత సిద్ధాంతము. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్‌ది మనం బిగ్ పుష్ చూసాం. చూద్దాం వన్ బై వన్. ఎప్పుడు ప్రవేశపెట్టారు ఇది? 1943లో రోసెన్ స్టీన్ రోడెన్ ఈయన మనకి ప్రవేశపెట్టారు. ఆయన ఆయన రచనలో ఆయన ఒక బుక్‌లో చెప్పుకున్నారనమాట. చూడండి. ఒక విమానం అనేటటువంటి పైకి ఎగరాలంటే ఒక స్థాయి వరకు మనకి రన్‌వే ఉంటది. అంతే కదా! ఆ పరుగు తీయాలి. అది మరి పేద దేశాలు కూడా అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి? భారీ స్థాయిలో మనకి పెట్టుబడులు పెట్టాలి. అదే ఇక్కడ ఇంపార్టెంట్ అని ఈయన చెప్తున్నారనమాట. అయితే రోడర్ ఏం చెప్పాడు? సంతులిత వృద్ధిని సూచించాడనమాట. అంటే ఏంటి? ఈయన చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఒకేసారి పెట్టండి అని చెప్తున్నాడనమాట. అదే బిగ్ పుష్. అలాగే రెండేటటువంటిది మనకి ఇవన్నీ అనవసరం మనకి. రెండోది చూసుకుంటే సంతులితి. ఈ థియరీ ఏంటి మనకి? బ్యాలెన్స్ గ్రోత్ థియరీ. దీన్ని రాగ్నార్ నర్క్స్ ప్రతిపాదించాడు.
ఇందులో ఈయన ఏం చేశాడంటే కొంతమంది సమర్థించారు ఈయన్ని. ఆర్థర్ లూయిస్, ఆల్టన్ ఇటువంటి శాస్త్రవేత్తలైతే మనకి ఆర్థికవేత్తలు ఈయన సంతులిత బ్యాలెన్స్‌డ్ గ్రోత్ పేరులోనే ఉందనమాట. అంటే ఎందుకు బ్యాలెన్స్‌డ్ అన్నామంటే ఆల్రెడీ అవి అత్యల్ప దేశాలు. అంటే పేదరిక దేశాలు. ఒక్కసారి పెట్టేయండంటే ఎలా పెట్టేస్తారు? వాళ్ళకి డబ్బులెక్కడి నుంచొస్తాయి? పెట్టుబడుల కొరత ఉంది కదా! మౌలిక వసతులను వాళ్ళెలా ఏర్పరుచుకోగలరు? అది సాధ్యం కాదు. అందుకే ఈయనేం చేశాడంటే, పేద దేశాలనేటటువంటివి పేదరిక విషవలయంలో చిక్కుకుపోతాయి. కాబట్టి ముందు పేదరికాన్ని మనం నిర్మూలించుకోగలగాలి అని చెప్తున్నారనమాట. ఈ యొక్క ఈయనేం చెప్తున్నాడంటే, డిమాండ్ కోణం, సరఫరా కోణంలో వివరించాడనమాట. ఏంటి? ఈయన ఎక్కువగా డిమాండ్ కోణ విషవలయానికి ప్రాధాన్యత ఇచ్చారనమాట. ఎవరు? మన రెండో సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి రాగ్నార్ మార్క్స్. ఈయన దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? డిమాండ్‌కి ఇచ్చారనమాట. ఇక్కడ బ్యాలెన్స్‌డ్ అంటే మెయిన్ ముఖ్యం ఏంటంటే డిమాండ్‌ని పెంచాలి అని చెప్తున్నారనమాట ఇండైరెక్ట్‌గా ఈయన. ఇక్కడ మనకి ఆర్థిక శాస్త్రంలో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. డిమాండ్ ఒకటి, సప్లై ఒకటి. ఈయన దేని మీద కాన్సంట్రేషన్ చేసి చెప్పాడు? డిమాండ్ గురించి చెప్పాడు. డిమాండ్ అంటే ఏంటి? అంటే మార్కెట్‌లో మనకి ప్రజలు వస్తువులు, సేవలు కొనుగోలు చేసేటట్టుగా మనకి ప్రభుత్వాలనేటటువంటివి పుష్ ఇవ్వాలి. అప్పుడే వాటికి డిమాండ్ అనేటటువంటివి వచ్చి వస్తువులు, సేవలకి డిమాండ్ పెరుగుతుందనమాట. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? వస్తువులు, సేవలకి డిమాండ్ పెరిగితే వాటి యొక్క ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే కొంటారనమాట. కొనడం వల్ల ఏమవుతుంది? కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎవలకి? ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజలు కొంటున్నారు అంటే దాని అర్థం ఏమిటి? అంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది గాడిలో పడుతుందని అర్థం. ఇది డిమాండ్. ఈయన ఎంకరేజ్‌మెంట్ చేశాడనమాట. ఈ యొక్క డిమాండ్ సైడ్‌ని ప్రోత్సహించాడు. అంటే డిమాండ్ సైడ్ ప్రోత్సహించడం అంటే అర్థం ఏంటి? వినియోగదారుల వైపు నుంచి ఆలోచిస్తున్నాడని అర్థం. వినియోగదారులు అంటే ఎవరు? ప్రజలు. మరి సప్లై కూడా ఉంది కదా! మరి దీనికి గూడా మనకి డిమాండ్ కల్పించగలగాలి. ఇది కూడా ఇంకో కోణం ఉంది. సప్లైకి డిమాండ్ కల్పించాలంటే దాని అర్థం ఏంటి? ఉత్పత్తిదారులకి ప్రోత్సాహకాలు కల్పించాలి. అంటే మనం ఇక్కడ చూసుకుంటే డిమాండ్ సైడ్ ఏమవుతుంది? డిమాండ్ బాగా పెరిగిపోయిందనుకో ఏమవుతుంది? అక్కడ 50 కేజీలకు సంబంధించినటువంటి రైసే ఉంది. కానీ 100 మంది కాదు, 150 మంది ఉన్నారు. డిమాండ్ పెరిగింది. అంటే ఇప్పుడు ఈ రైస్ యొక్క వాల్యూ పెరుగుతుందనమాట. ఎందుకు? మనకి తక్కువుంది. కాబట్టి సప్లై తక్కువుంది. డిమాండ్ ఎక్కువుంది. కాబట్టి ఆటోమేటిక్‌గా రేట్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే రేట్లు పెరిగాయో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరుగుతుంది. మళ్ళీ ఈ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు, ఆర్‌బీఐ 2 చర్యలు తీసుకొని తగ్గించగలగాలనమాట. ప్రజల చేతిలో సొమ్ము ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ద్రవ్య సరఫరాను తగ్గించగలగాలనమాట. అప్పుడు మనకి డిమాండ్ తగ్గుతుంది. కరెక్ట్‌గా ద్రవ్యోల్బణం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందనమాట. ఇది డిమాండ్ సైడ్. మరి సప్లై సైడ్ ఏంటంటే మనకి డిమాండ్ సైడ్ ఎప్పుడు మనం నార్మల్‌గా చేస్తాం? ద్రవ్యోల్బణ కాలంలో మనం డిమాండ్ సైడ్ గురించి ఆలోచిస్తాం. సప్లై సైడ్ అంటే ఏంటి? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఇది వస్తుందనమాట. అంటే ఏటి? దానికి సప్లైకి సంబంధించిన సప్లై వృద్ధి అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఎక్కువగా ధరలు ఉండవనమాట. అంటే కేజీ టమాటా రూ. 2 అయిపోతది. రూ. 2 అయిపోతే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తాడా? చెయ్యడు. కాబట్టి ఎవరిని మనకిక్కడ పుష్ చేయాలి? సప్లైదారులని పుష్ చేయాలనమాట. ఎందుకు? అరే! రూ. 2 ఉంది నేనేం పంట పండిస్తాను అంటాడనమాట. రైతులవ్వచ్చు, పారిశ్రామికవేత్తలవ్వచ్చు. అంటే దీనికి మళ్ళీ సప్లై సైడ్ మనం పుష్ చేయాలనమాట. అంటే వాళ్ళకేంటి ప్రోత్సాహాలు కల్పించి, మార్కెట్‌లో ధరల స్థిరీకరణ చేయించి, అప్పుడు వీళ్ళకి ఊతమిచ్చి ఆ! మనం సప్లైని పెంచగలగాలనమాట. డిమాండ్‌ని తగ్గించగలగాలి. సప్లైని పెంచుతామప్పుడు. ఆటోమేటిక్‌గా 2 బ్యాలెన్స్ అవుతాయి. ఇలా ఒక ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది నడుస్తూ ఉంటుందనమాట. ఎప్పుడు గూడా ధరలు స్థిరంగా ఉండవు.
ధరల్లో వ్యత్యాసాలనేటువంటివి ఉంటాయి. ఎప్పుడూ గూడా ధరల పెరుగుదలలో మార్పులనే మనం ద్రవ్యోల్బణమని పిలుస్తాం. కనీస నిత్యావసర వస్తువుల వినియోగ వ్యయ పరిమాణమే మనకి ద్రవ్యోల్బణంగా పేర్కొంటామనమాట. ద్రవ్యోల్బణం ఉండడం మనకు మంచిదే. అంటే ద్రవ్యోల్బణం అంటే అర్థం ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా! ధరల పెరుగుదలే ద్రవ్యోల్బణం అన్నాం. మంచిదే కదా! కిందటిసారి ఏడాది రైతు 2220కి మద్దతు ధర ఉంటే, మళ్ళీ సంవత్సరం ఈసారి 2200 కాదు, ఒక 2400 ఉంది. మరి ధరలు పెరిగింది. ఇది మంచిదే కదా! ఎందుకు? ఎంతో కొంత పెరిగితేనే ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ధర పెరిగితేనే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. ఎంతో కొంత పండిస్తాడు. కాబట్టి చిన్న చిన్న స్వల్ప ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఉండడం మనకు మార్కెట్‌లో ఎప్పుడూ ప్రయోజకమే అని చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువైతే హయ్యర్ ఇన్‌ఫ్లేషన్ వచ్చిందనుకోండి 10%, 20%, 100% అప్పుడు డేంజర్ అనమాట. ఇది దీని వెనక బ్యాక్‌గ్రౌండ్. ఈయన సంతులిత వృద్ధి మన రాగ్నార్ నార్క్స్ ఈయన ప్రతిపాదించిందేంటి? డిమాండ్ సైడ్ చూసాడనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. సప్లై సైడ్ కాదు. తరువాత మనకు అసంతులిత వృద్ధి, దీన్నెవరు వృద్ధి వ్యూహం. దీన్నెవరు ప్రతిపాదించారు మనకి? హార్స్‌మన్. ఈయన గూడా ఏంటి? సంతులిత వృద్ధి వ్యూహాన్ని ఖండించాడు. అందుకే కదేటి ఈయన అసంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించాడు. అంతే. ఎందుకంటే ఈయనెందుకు అసంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించాడంటే, పేద దేశాలకి ముఖ్యంగా మనకేంటి కొరతుంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళకి. మూలధన పెట్టుబడి లేదు. క్యాపిటల్ లేదు ఆళ్ళకి. మనీ లేదు. కాబట్టి క్యాపిటల్ లేనప్పుడు అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టగలరా? ఆహ్, అత్యల్ప దేశాలు, అత్యల్ప ఆదాయ దేశాలు? అవ్వదు. అందుకే ఈయన అసంతులిత వృద్ధి వ్యూహాన్ని మనకి ప్రవేశపెట్టాడనమాట. అంటే మెల్లమెల్లగా ఆ యొక్క జియోగ్రాఫికల్ కండిషన్ బట్టి ఆ దేశంలోనికి ఒక్కొక్క సిద్ధాంతం ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం ఫాలో అవ్వాలని ఈయన చెప్తున్నాడనమాట. పేద దేశాలు కాబట్టి వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఇప్పుడు ఇది ఆఫ్రికా ఖండం అనుకుందాం. వీళ్ళ దగ్గర చాలా నిధులుంటాయి. అంటే గని ఉంది. ఖనిజాలున్నాయి. వాళ్ళంతట వాళ్ళు ఎక్విప్‌మెంట్‌ని టెక్నాలజీ ఉపయోగించాలి. వాటిని మనం డ్రిల్లింగ్ చేయాలి, బయటికి తీయాలి. అంత డబ్బు లేదు. క్యాపిటల్ లేదు వాళ్ళకి. వాళ్ళు చేయలేరు. పోనీ చేయగలరంటే వాళ్ళకి అసాధ్యమనమాట. అందుకే ఈయనేం ప్రతిపాదించాడు? అసంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించారు. అమెరికా వాడు ఎవరో వచ్చి పెట్టుబడిదారులు ఇక్కడికొచ్చి సంస్థలు ఏం చేస్తారు? మొత్తం తవ్వుకొని బంగారాన్నంతా కొట్టుకెళ్ళిపోతాడనమాట. అది గూడా వాళ్ళకి మైనస్ అవుతుంది. 2 ఇక్కడ చూడండి సంతులిత వృద్ధికి, అసంతులిత వృద్ధికి మనకు భావాలు తెలుసు. భేదాలు ఎలా ఉంటాయో. ప్రతి రంగము ప్రాధాన్యం ఇవ్వాలి అనే సంతులిత వృద్ధి భావన. ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగముకు ప్రాధాన్యం ఇవ్వకూడదని అసంతులిత వృద్ధి భావన. అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్కలా ఉంటదనమాట. వాళ్ళకి ఏది సెట్ అయితే ఆ యొక్క వృద్ధిని నమూనాని తీసుకుంటారనమాట. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు తెలిసినవి అవసరం లేదు. తర్వాత వకీల్ బ్రహ్మానంద వకీల్ వేతన వస్తు వ్యూహం. ఇక్కడ మనకు తెలుసు 1950 నాటికి మనకి ఎలా ఉన్నాం? తీవ్రమైన ఆకలిలో ఉన్నాము. అప్పటికే మనకి 35 కోట్ల జనాభా అయితే మన దగ్గర ఉన్నాము. తీవ్రమైన ఆకలితో ఉన్నాము. అలాగే శ్రామికులు పనిచేసే శక్తి లేదు మనకి. ఆటోమేటిక్‌గా ఉత్పాదకత అనేటటువంటిది మనకి శారీరం మీద నమ్ముకొని పని చేయాలనమాట. మన దగ్గర టెక్నాలజీ లేదు కదా! కాబట్టి ఇప్పుడేంటి మొట్టమొదటగా అది చెయ్యాలంటే మనం ఏం చేయాలి? మనకి బలం ఉండాలి కదా! అంటే వస్తువులు అంటే తినడానికి సంబంధించినటువంటి వాటిల్ని పుష్ చేయాలనమాట. ఆహారపు ధాన్యాలు, బంగాళదుంపలు ఇటువంటివి. ఇటువంటి వాటి మీద మనం పుష్ చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. చూడండి. శ్రమశక్తిని పెంచుటకు ముందే మనం బతకగలగాలి. తర్వాత వృద్ధి. ఆహార ధాన్యాలు, పంచదార, వస్త్రాలు, కిరోసిన్ ఇటువంటి ఉత్పత్తిని పెంచాలి. ఎందుకు? ఇవి వేతన వస్తువులు అంటాం. వేతన వస్తువులంటే ఏంటి? మనకి పేదరికంలో అప్పుడున్నాం గాబట్టి, మనకు బేసిక్ నీడ్స్ అవి కావాలి. తర్వాత ఈ యొక్క పెట్టుబడిదారులు భారీ వ్యూహాలు అవన్నీ తర్వాత. ముందు మనం ఇటువంటివి చూడండి అని అప్పట్లో చెప్పారనమాట ఈయన. అదే వస్తు వ్యూహం అంటాం. తర్వాత ఏంటి?
అప్పటికే నెహ్రూ ట్రై చేశాడు. రెండో ప్రణాళికలో మనకి ట్రై చేశాడు గానీ అవ్వలేదు. మొత్తానికి ఏడో ప్రణాళిక నుంచి అది మనం అనుసరిస్తున్నామనమాట. ఏ సమయం? రోలింగ్ ప్రణాళికలు అప్పుడొచ్చాయి కదా! జనతా ప్రభుత్వంలో. 1978, 79 ఆ ప్రాంతంలో మనకి మొరార్జీ దేశాయ్ వాళ్ళు అమలు చేశారనమాట ఈ ప్రణాళికలు. తర్వాత రాబిన్సన్ ఈ గోల్డెన్ ఏజ్ పీరియడ్ మనకి ప్రవేశపెట్టాడు. క్యాపిటల్ అక్యుములేషన్ మోడల్ అంటాం. ఇది పూర్తిగా అమెరికాకు సంబంధించినటువంటిదనమాట. బడా సేట్లు వీళ్ళు. ఫుల్లుగా డబ్బుంటది. పెట్టుబడిదారీ వ్యవస్థ మీద బతుకుతారు. ఫుల్లుగా డబ్బులు ప్రైవేట్ రంగం వాళ్ళొచ్చి మొత్తం అందరూ డబ్బులు పెడతారు. కోట్లు, కోట్లు సంపాదించుకుంటారు. మార్కెట్ కంట్రోలింగ్ ఏముండదు. గవర్నమెంట్ కంట్రోల్ ఏటుండదు. పూర్తిగా డబ్బు మీద కాన్సంట్రేషన్ అనమాట. దయ, దాక్షిణ్యాలు ఏమి ఉండవు. వెల్ సెటిల్డ్ అనమాట. అభివృద్ధి చెందిన దేశాలు ఇలాగుంటాయి. ఆటికి సంబంధించిన సూత్రం ఇది మనకు సెట్ అవ్వదు. భారతదేశం లాంటి వాళ్ళకి, ఆఫ్రికా ఖండం వాళ్ళకి సెట్ అవ్వదనమాట. చూసాం కదా ఇక్కడ. ఓన్లీ లాభాపేక్షే ఉంటదిక్కడ. ఇంకేం ఉండదు. ఓన్లీ పెట్టుబడి, పెట్టుబడి, పెట్టుబడి. మొత్తం అంతా వన్ మ్యాన్ షో ఉంటుందనమాట. కాబట్టి తరువాత దానికి చూస్తే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఇంపార్టెంట్. మనకి ఆడమ్ స్మిత్‌ని మనం ఏమని పిలుస్తాం? ఆర్థిక అర్థశాస్త్ర పితామహుడుగా పిలుస్తామనమాట. ఆడమ్ స్మిత్ 'వెల్త్ ఆఫ్ నేషన్స్' రాశాడు. 1776లో ఈయనేంటంటే ఇది కొంచెం పర్వాలేదనమాట. మన ఆడమ్ స్మిత్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం చూస్తే ప్రతి వ్యక్తికి మనకేంటి పూర్తి స్వేచ్ఛ ఇస్తే సంపద అనేటటువంటి పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. అంటే ఆయన ఏ రంగంలో సమర్థుడో దాని మీద మనం కాన్సంట్రేషన్ చేయాలి. అలాగే ఇక్కడేంటి పోటీతత్వం ఉండాలనమాట. ప్రభుత్వ జోక్యం తగ్గించుకోగలగాలి. పోటీతత్వం ఉండాలి. అలాగే శ్రమ విభజనకి కరెక్ట్‌గా మూలధనం అనేటటువంటిది అత్యవసరంగా ఉండాలనమాట. పొదుపుపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకేంటి లాభాలనేటటువంటిది తగ్గుతదనమాట. ఎందుకంటే ప్రభుత్వం కొంచెమున్నా మనం ఇది ఈ ఈ యొక్క వ్యూహం గూడా మనం చేసామనమాట. 1950 నుంచి 80 వరకి అటువంటి వ్యూహమే ఫాలో అయ్యామనమాట. అందుకే పూర్తిగా మనం కంట్రోల్‌లోనే ఎకానమీగా ఉన్నామనమాట ఆ సమయంలో. అయితే ఇక్కడ మన ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా! ప్రభుత్వం ఏం చేయాలి అనేటటువంటిది. కోస విధానం అనేటువంటిది మనం ప్రభుత్వం ఆమోదించాలనమాట. అంటే ఏంటి బడ్జెట్ ద్వారా దీన్ని తగ్గిస్తదనమాట. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని. పెంచాలా? తగ్గించాలా? అనేటటువంటిది చూస్తదనమాట. అంటే డిమాండ్, సప్లై అని అనొచ్చు. దీన్నే మనము డిమాండ్ అంటే ద్రవ్యోల్బణమని, సప్లై అంటే ప్రతి ద్రవ్యోల్బణమని సైడ్ గూడా మాట్లాడొచ్చనమాట. ఎప్పుడైతే ధరలు బాగా పెరిగిపోతాయో, ప్రజల చేతిలో ద్రవ్య సరఫరా అనేటటువంటిది బాగా ఉంటుందో ఆ! అప్పుడేమవుతది? రేట్లు పెరిగిపోతాయి. రేట్లు పెరిగేటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తది? ఈ యొక్క ద్రవ్య సరఫరాని తగ్గించగలగాలనమాట. ప్రజల చేతిలో ఈ సొమ్ముని తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేస్తది? వడ్డీ రేట్లు పెంచుతది. ఎవరు పెంచుతారు మనకి? ఆర్‌బీఐ పెంచుతది. ఆర్‌బీఐ ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరిగాయో, రైతు రుణం అనేటటువంటిది తీసుకోడు. ఎందుకు? చాలా ఎక్కువ వడ్డీ రేట్ ఉంది కాబట్టి మరి అవ్వదు. తద్వారా ఏమవుతుంది? రైతుకు లభించే వడ్డీ రేటు కూడా మనకి తగ్గుతుందనమాట. అంటే రైతు చేతిలో డబ్బులు తగ్గుతాయి. డబ్బులు తగ్గాయంటే డిమాండు తగ్గుతుంది. డిమాండ్ తగ్గిందంటే ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గాయంటే ఆర్థిక వ్యవస్థ గాడిలోకొచ్చింది. ఇలా మనం ద్రవ్యోల్బణం సైడ్ మాట్లాడుకోవచ్చనమాట. ద్రవ్యోల్బణాన్ని అలా తగ్గిస్తది ఆర్‌బీఐ. అలాగే మరి గవర్నమెంట్ ఏం చేస్తది? ప్రజల చేతిలో బాగా డబ్బులున్నాయి. కోస విధానం ఏం చేయాలి? కోస విధానం ఏం చేస్తదంటే గవర్నమెంట్ పన్నులు విధిస్తదనమాట. పన్నులు విధించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటదనమాట మళ్ళీ వెనక్కి. దీని ద్వారా మనకేమవుతుంది? ప్రజల చేతిలో డిమాండ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. నీ దగ్గర డబ్బులు లేవు కదా! మరి ఇంక దానికి డిమాండ్ ఉండదు. నువ్వు కొనవు. నీ దగ్గర ఎప్పుడు డబ్బులు లేవో నువ్వు మరి కొనడానికి అటు సైడ్ వెళ్ళవు. ఎప్పుడు కొనవో ఆటోమేటిక్‌గా ధరలు తగ్గుతాయి. ధరలు ఎప్పుడు తగ్గాయో ఆటోమేటిక్‌గా ద్రవ్యోల్బణం తగ్గుతుంది.
ద్రవ్యోల్బణం ఎప్పుడు తగ్గిందో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. తద్వారా ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోకొస్తుంది. ఇలా ప్రభుత్వం సైడ్ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇదంతా ఇక్కడ చెప్పాడనమాట. ఇక్కడ మనం చూసుకోండి, మార్కెట్ శక్తులను డిమాండ్, సప్లై వీటి గురించి మనం డిస్కస్ చేసాం. డిమాండ్ సైడ్ ఎలా ఉంటుంది, సప్లై సైడ్ ఎలా ఉంటుంది, డిమాండ్ ఏమని పిలుస్తాం, సప్లై సైడ్ ఏమని పిలుస్తాం, వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది, పన్నులు వ్యయం ద్వారా ఎలా మనం ప్రభుత్వం తగ్గిస్తుంది. ఆర్బీఐ ఉంది, సెకండ్ చాప్టర్ అది మనకి యూనిట్ 2లో వస్తుంది. అక్కడ ఫుల్ డెప్త్ ఉంటుంది. ఓకేనా. ఇలా మనకి ఆర్థికాభివృద్ధిలో కోశ విధాన పాత్ర అనేటటువంటిది ఉంటుందన్నమాట. ప్రభుత్వం పాత్ర ఇదంతా ఇప్పుడు చెప్పాం కదా, ఇదంతా ప్రభుత్వం పాత్ర ఇదంతా చేస్తుంది అంతే, మరి ఇంకేం ఉండదు, ఇందులో ఉండదు. సాధనాలు ఏంటేటి ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాధనాలు, పన్నుల విధానం దాని యొక్క మెయిన్ ఆయుధం అనమాట. చెప్పుకున్నాం కదా పన్నుల్ని. అలాగే రెండోది ఏంటి, వ్యయ విధానం. వ్యయ విధానం కూడా మనకి ఒక ఆయుధం అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది, ఎక్కువగా ఖర్చు పెడుతుంది. ఎప్పుడు, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టి సప్లైని పెంచుతుంది. సప్లై పెంచితే పారిశ్రామికవేత్త ముందుకొచ్చి ఉత్పత్తి మొదలెడతాడు. ఉత్పత్తి ఏం చేస్తాడు, పెంచుతాడు. ఎప్పుడైతే పారిశ్రామికవేత్త ఉత్పత్తి పెంచాడో ఆటోమేటిక్గా సప్లైకి మనకు సప్లై సైడ్ మనకి రేట్లు పెరుగుతాయి. సప్లై సైడ్ రేట్లు పెరిగితే పారిశ్రామికవేత్త మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే సప్లై సైడ్ మనకి డిమాండ్ బాగుంటుందన్నమాట, డిమాండ్ సైడ్ కాకుండా. ఇలా మనకి ప్రతి ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు పైకి ఇలా తీసుకొస్తారనమాట. ఎవరు, కోశ విధాన చర్యల ద్వారా ప్రభుత్వం. డిమాండ్ సైడ్ అయితే ఎలా తీసుకొస్తారో ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది వ్యయ విధానం అనమాట. ఖర్చు పెట్టి చేస్తాం. ప్రభుత్వం రుణం. ఒక్కోసారి ఏంటి, మన దగ్గర డబ్బులు లేకపోతే రుణాల ద్వారా కూడా మనం ఏం చేస్తాం, వాటి యొక్క లోటును పూడ్చుకొని ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అలా మనకి సప్లై డిమాండ్ రెండు కూడా తగ్గిస్తుంది అనమాట. అది మనకి ఇంపార్టెంట్. ఒక్కోసారి బడ్జెట్ లేదు, ఒక్కోసారి లోటు బడ్జెట్ ద్వారా కూడా చేస్తామన్నమాట. అప్పులకి వెళ్ళి ఒక్కోసారి లోటు బడ్జెట్ ఉంది, అప్పుడు ఏం చేస్తాం, ముద్రణ చేస్తాం. ముద్రణ చేసి డబ్బులు సప్లై చేస్తాం. ఇది మంచిది కాదనమాట. అది 4వ సైడ్. అలాగే ఇంకోటి ఏంటి, కోశ విధానం. ముఖ్యంగా మన ప్రభుత్వం చేయాల్సినటువంటి లక్ష్యాలు ఏంటి, కోశ విధానం అంటే ప్రభుత్వం చేస్తుంది. ద్రవ్య విధాన సప్లై లేదా ద్రవ్య విధాన లక్ష్యాలు లేదా పాలసీలు అంటే ఆర్బీఐ చేస్తుంది. ఇక్కడ ఓన్లీ మనం ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నాం. దీని లక్ష్యాలు ఏంటి, వినియోగాన్ని నియంత్రించాలి. ఈ నియంత్రించడం అంటే అర్థం ఏంటి, వినియోగం నియంత్రించడం అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకూడదు, అలాగని డబ్బులు తక్కువ ఉండకూడదు. కాన్స్టెంట్‌గా ఉంచగలగాలనమాట. అందుకే ఎప్పుడు కూడా +/- 2, ఈ +/- 4కి మనకేం చేస్తది, అయితే ప్లస్ అంటే 6 దాకా వెళ్తది, లేదా -2 దాకా వస్తది. ఈ మధ్యన మనకి రేట్ అనేటటువంటిది, మనకి ఇన్‌ఫ్లేషన్ రేట్ అనేటటువంటిది ఉండేటట్టుగా ప్లాన్ చేస్తదనమాట ఆర్‌బీఐ. ఇద్దరు కలిసి ఇలా చేస్తేనే బ్యాలెన్స్‌గా ఉంటుంది. అలాగే వినియోగాన్ని ఎప్పుడు నియంత్రిస్తుండాలి. పొదుపు వైపు మనకి మార్గం చేయగలగాలి. అలాగే పెట్టుబడిని పెంచగలగాలి. మూలధనాన్ని కల్పించుకోగలగాలి. ఇవే భారతదేశ కోశ విధాన చర్యలనమాట మనకి. అలాగే మన యొక్క సంక్షేమం వైపు కూడా ఉండాలి. అప్పుడే కదా ప్రజల చేతిలోకి డబ్బులెళ్తాయి సంక్షేమం ద్వారా. అలాగే ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించాలి. ఎలా తగ్గించాలో ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే ధరలను, ఉద్యోగతుల స్థాయిని స్థిరీకరించాలి. అలాగే వీటిని ఇదంతా నార్మల్, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకేనా. సాధనాలేంటి, కేంద్ర ప్రభుత్వం మరి దానికి ఎలా డబ్బులొస్తాయి, పన్నుల ద్వారా. మనకి జీఎస్టీ గట్టా వసూలు చేస్తది కదా, జీఎస్టీ మీద పక్కాగా మనకు 3 బిట్లుంటాయి. గ్రూప్స్ మెయిన్స్‌లో మనకి ఇంపార్టెంట్. ఫైనల్‌గా నేను ఒక మెనూ ఇస్తాననమాట. మెనూ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఏ కాన్సెప్ట్ నుంచి ఎన్ని బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది, ఆ కాన్సెప్ట్‌లో మనం ప్రిపేర్ అవుతాం. ఇదంతా మరి అప్పుడు రివిజన్ ఉండదు. ఓన్లీ మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్ ఉంటుంది. ఇదంతా నార్మల్ రివిజన్ ఇప్పుడు. మన విధానం చెప్పుకున్నాం కదా, కోశ విధానం 1985 నుంచి 90 దాకా ఎలా ఉంటుంది. అలాగే 91 నుంచి మనకేంటొచ్చాయి, ఎల్‌పీజీ రిఫార్మ్స్ వచ్చాయి కదా, అది తర్వాత చాప్టర్, అక్కడ డిస్కస్ చేద్దాం ఇవన్నీ గూడా. ఓకేనా. దానికి కోశ విధానం చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, పన్ను రేట్లను తగ్గించాలనమాట. అలాగే
ఉన్న విధాలని సరళీకృతం చేయాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా? ఇవేం అవసరం లేదు మనకి. అలా మనం ఏంటి కోస లోటుని కూడా నియంత్రించుకోవచ్చనమాట. ఈ యొక్క టెర్మినాలజీ అంతా మనం అక్కడ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ చాప్టర్‌లో. ఓకేనా? ఏం ప్రాబ్లమ్ లేదు. అలాగే ఇంకా మీకు టెర్మినాలజీ కావాలంటే సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ టెర్మినాలజీ అంతా చెప్పాను. ఒకసారి అవైనా వీడియోస్ చూడండనమాట. ఓకేనా? థాంక్ యూ. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదంతా దేనికి సంబంధించింది? వృద్ధి, అభివృద్ధి. ఎలా చెయ్యాలి? ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్‌డ్‌గా నడపాలి? ఎటువంటి వ్యూహాలుండాలి? అవంతా ఇదంతా దానికి సంబంధించిందనమాట.